అరే విజు బ్యాంక్ వెళ్ళాలి, స్కూటీ స్టార్ట్ చెయ్యి, బ్యాటరీ అవటం లేదు. అలాగే అత్త ఈ వంక పెట్టుకుని సరోజతో మాట్లాడొచ్చా? నీకు ఎందుకు బంగారం, నేను పెడతాను కదా, తాళాలు ఇచ్చే. సరే తాళాలు వీడి దగ్గర తీసుకొని వెళ్ళండి. అలాగే అయ్యా బండి స్టార్ట్ చేయడం అంటే జీడిపప్పు తినడం కాదు, కొట్టాలి తెలుసా? వెళ్ళరా, ఇలాంటి కిక్కులు చాలా కూడా. సర్లే మోకాళ్ళు టాబ్లెట్లు వేసుకొని అత్త ఇప్పుడు నీతో ఫోటో తీసుకున్నాడా? ఎప్పుడో మా పెళ్ళప్పుడు అరుంధతి నక్షత్రం చూసినప్పుడు రా ఓ ఫోటో తీయించుకున్నాం. అక్కడ చూడత్త సరోజ ఆంటీతో ఎన్ని ఫోటోలు తీస్తున్నాడు. ముట్టి గారు కొంచెం స్మైల్ ఇవ్వండి. ఏమండి చూడు, నన్ను కూడా తీయమంటారా? ఏం లేదే, తమ్ముడు బైక్ కొనుక్కున్నాడట, మన ఇద్దరు ఫోటోలు దిగితే ఎలా ఉంటుందో ఈవిడతో ప్రాక్టీస్ చేస్తున్నా. అలా కింద కర్ర ఉంది, పట్టరమంటవా? ఎందుకు? ఇంట్లో కారప్పొడి ఉంది, రోట్లేసి దంచడమే. రాత్రి పెళ్లి గురించి మంచి కళ వచ్చిందిరా. అత్త ఏంట్రా మాయకి ఈ వయసులో పెళ్లి చేసుకున్నట్టు కల వచ్చిందంట. వస్తది, ఈయన పెద్ద నాగార్జున కదా, అమ్మాయిలందరూ ఈయన చేసుకుంటారు. అమ్మాయిలు ఎందుకు చేసుకుంటారు అత్త, ఆంటీలు అయితే చేసుకుంటారు. అక్క నీకు కూడా పెళ్లి కళ వచ్చిందేటమ్మా? లేదక్క, పెళ్లి పాలు తాగేసింది, కొంచెం పాలుంటే ఇస్తావని. తెస్తా ఆగు, ఎప్పుడు ఏదో దాన్ని. ఉత్తిపోత అయితే బలం ఏమవుతుంది అంటే, బూస్ట్ హార్లిక్స్ తాగంటే బలం వస్తుంది. నువ్వు కొనేవరా తాగుతుంది, చిన్నపిల్లలు మేము మాట్లాడుకునే మధ్యలోనే ఎలా పని చేసుకో. అవునులేమయ్యా, మళ్ళా వీడియోలు చేసే అందరిలోని మీ ఇద్దరే చిన్నపిల్లలు. ఉండు వస్తాను. అత్త నువ్వు ఇక్కడ పాల్గొని వచ్చావు, మా అయ్యేమో అక్కడ ఆంటీకి బూస్ట్ హార్లిక్స్ తాగని సజెషన్ ఇస్తున్నాడు. నువ్వు రా, అదే చూద్దు కానీ. రోజు ఇదే పని అయిపోతుంది. అత్త నువ్వు డైలాగ్ చెప్పే గ్యాప్లు ఇందులో దూరాడు, దాంతో తాగలేదు ఇది వాడు. ముందు చెప్పు. కూడా గిరికించాడు. ఏంటి ఇంట్లో ఖాళీగా ఉన్నారు కదా, కొంచెం ఈ చాకుని వాకింగ్ తీసుకెళ్ళండి. వాకింగ్ తీసుకెళ్ళాలంటే మెట్లు దిగాల, వాకింగ్ చెయ్యాలా? బాబు ఆపుతావు ఇంకా? అయినా నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, వీడు ఖాళీగా ఉన్నాడు, ఈయన తీసుకెళ్ళి. అని ఇంట్లోనే ఖాళీగా ఏడుతో నీ కాల్ నొప్పులేడు మాయా. కూర్చుని కాళ్ళు నొప్పులు వస్తున్నాయిరా, నీకు చెప్పాలా? నువ్వు వెళ్ళు. అదే విజు, A few moments later. ఒరే విజు, మీ మాయని చూసావా? కనపడట్లేదు అక్కడ. ఓ తెలియదు అత్త, పంపితే స్వరోజ ఇంట్లో కానీ దూరాడు అంటావా? 10 ఏళ్ళు చూద్దామా? అదే వెళ్ళి చూద్దాం. చూడత్తా మా ఎనర్జీ ఉండి అలా ఇల్లు స్టెప్ వేసి వస్తున్నా. పానకల పడకలే ఈడవడే మాయా కూడా వేద్దాం అడుగు. ఎత్తవా? వాకింగ్ తీసుకెళ్ళమంటే కాళ్ళు నొప్పులు ఏ నొప్పులు అన్నా? ఆ సరోజకు మాత్రం ప్రభుత్వం మించిపోయి పైకి రండి, నేను ఆడిస్తాను. కూచిపూడి కథాకళి. నా రోజు ఇంటికి రాండ్రా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. అయితే ఈ మాట పైకి వెళ్ళి చెప్పి వస్తాను. దానికంటే నువ్వే డేంజర్ లాగా ఉన్నావు. సర్లే పద, ఏదోటి వద్దులే. మూర్తి ఇన్స్టాలో కొలాబరేషన్ ఇవ్వడం మర్చిపోకే. నువ్వులేమ్మా తొత్తు అనుకుని. ఎప్పుడు ఇంతే, మూడ్ డిస్టర్బ్ చేయడానికి వస్తది. అత్త తిన్నానికి ఏం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నాను రా. చపాటీ ఏంటి అత్త చిరాగ్గాన? పూరి చెయ్యు, వేడి వేడి పొంగాలి నూనెలో. పొంగిందా బాగా? సూపర్, ఇంకేం వద్దు. విజు బొగ్గంటి పొంగింది. ఇప్పుడే అత్తతో వేడి వేడిగా పూరి తినేసి వచ్చాను మాయా. చపాతీ చేయమన్నాను, పూరి చేసిందా? ఆ విషయం నువ్వే గట్టిగా వెళ్ళి అడుగు. ఆగు, దాన్ని అంతే తేల్చేస్తాను ఇవాళ. ఏమే చపాతీ చేయమన్నాను కదా, పూరి చేసేవాళ్ళేంటి? సరిపోయిందా? చాలే, నువ్వు ఏదెడితే అదే. అత్తను ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదురా విద్య, పెట్టిన తినాలంతే. మన ఇద్దరం తిన్నాం కదా. హాయ్ మూర్తి. మీకేం కావాలంటే? ఏం లేదు, కొంచెం దోశల పిండి ఉంటే ఇస్తారని విజు. దోశలు ఎందుకండి, లోపల అత్త చపాతీలు పూరీలు చేస్తున్నాం, మీకు ఏది కావాలో అది వేయించుకుంటానండి. ఎలాండి? అవునా, పూరి నా ఫేవరెట్. ఆంటీ పూరి బాగుందా చపాతీ బాగుందా? నువ్వైనా చెప్పాలి కదా మూర్తి. ఎక్కడే నేను చెప్పే లోపు నువ్వు వెళ్ళిపోయావు. ఏంటి పండుగ వస్తుంది కదా, కొంచెం ఇల్లు క్లీనింగ్ చేయాలి, సాయం అయినా చేస్తారా? ఇల్లు క్లీన్ చేయాలంటే బకెట్ తీయాలా, నీళ్లు పట్టాలా, తడిగుడ్డు ఎట్టాలా, ఎంత స్ట్రెస్. పదరా విజు, మనమే క్లీన్ చేసుకుందాం. మాయా కొన్ని నువ్వు అంత స్ట్రెస్ తీసుకోకు, ఇల్లు మేము కడుక్కుంటాంలే. కొన్ని అట్లీస్ట్ పట్లన్నా దులుపు మాయా. నాకు బ్యాక్ పెయిన్ రా, చేతులు లెగట్లేదు. అత్త మాయ కదలలే కానీ నీళ్ళు తుడి చేస్తాను, నువ్వు పట్లు దులిపి. ఏమండి ఏమండి, ఇల్లంతా ఎదిగిసిన అత్త, ఇంట్లో ఎక్కడ లేడు. ఆ సరోజ ఇంట్లో దూరాడేమో, పదత్త చూద్దాం. నీకెందుకు మూర్తి, నేను దులుపుకుంటాను కదా, నడువు నొప్పి అన్నావు కదా. నడువు నొప్పి అక్క, మన పని మనం చేసుకోవాలి, తప్పే ఉంది. చూడత్త ఇంట్లో నడున్నప్పు అన్నాడు, ఇక్కడ ఏ నొప్పులు లేకుండా ఎలా దులుపుతున్నాడు. ఈ అపార్ట్మెంట్ లో ఎవరికి కష్టం వచ్చినా నేను చూస్తూ ఉండలేను కదా బంగారం, అందుకే సరోజాకి హెల్ప్ చేద్దామని వచ్చాను. నువ్వు పెద్ద శ్రీమంతుడివి, నువ్వు వచ్చి అక్కడ దులిపేది ఏం లేదు కానీ ఇక్కడ దులుపుకోండి ఇద్దరు భజన దారా. నువ్వు బాయ్ ఉండవే బాబు, కొండ నాలుగు ముందు ఎత్తే ఉన్న నాలుగు ఊడిపోయేలాగా ఉంది. బాయ్ మూర్తి. బాయలేదు ఏం లేదు, నువ్వు ఉండు. బావా రామా వస్తావేటి? బాగున్నావా? ఎన్నాళ్ళైందని నేను చూసి. నేను కూడా చెల్లెమ్మా నిన్ను చూడకుండా ఉండలేను. చాలా ఊరుకోండి, మా పుట్టింటోళ్ళు అంటే ఎప్పుడు మీకు చులకనే. రండి మీరు కూర్చోండి. నాన్న నీకేం కావాలి? బూస్టా, హార్లిక్సా, బార్న్విటా? చెప్పు చెప్పు బే చెప్పు.
అంతే ఇదంతా. అవునరా, అంతా మీదే. దొడ్లో గేదెలు కట్టి కుడుతుంది. వెళ్ళి మీ ముగ్గురు తాగండి. కుడికి తాగాల్సిన కర్మ మాకేంటి? మాది రాయల్ ఫ్యామిలీ. అంతగా తాగాలనిపిస్తే ఆ కుడితేదో మీరు తాగండి. మా ఇంటికి వస్తే ఏం తెస్తారో, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అనే ఫ్యామిలీ మీది. రాయల్ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ అట్ట. అత్త మా ఎలాగ అంటాడు కానీ వీళ్ళు బూస్ట్ కలుపురా. కొంచెం జీడిపప్పు వేసి ఉప్మా చేసుకురామా కొంచెం. అలాగే అంత గన్నేరు పప్పు వేసి కొబ్బరి చట్నీ చేయవే, గొడవ వదిలిపోద్ది. అత్త తిరిగి గున్నోడు మా అడిగినవన్నీ చేసి పెట్టు. పద మనం బూస్ట్ కలుపుకొని తాగుదాం. శత్రువులు ఎక్కడే ఉండరా, బావాల రూపంలోనే మేనల్లుడి రూపంలోనే మా కొంపలోనే తిరుగుతుంటాం. సరే నేను బూస్ట్ తాగొస్తాను. వెళ్ళు కొంపంతా గొల్ల చేసేయండి. ఏమండి, ఒక ₹1,00,000 ఇస్తారా? ఇల్లంతా చీరలు నగలతోనే నిండిపోవాలండి. మాయా నాకు కూడా కోటి మయ్యా. నీ డొక్కు బండి వేసుకొని రోడ్డు మీదకి వెళ్తుంటే ఏ అమ్మాయి కూడా చూడట్లేదు. ఓ మంచి కారు, ఓ బండి కొనుక్కోండి. మేమంతా ఆ బీరువాలో 5 కోట్లు ఉంటాయి, సరుకు కోటి తీసుకోండి. వెళ్ళండి. అరే మిగతా 3 కోట్లు ముట్టుకోకండి రోయ్. మూర్తి నాకు లేదా కోటి? కూడా కొట్టు కావాలా? అదేమైనా గులాబ్ జామ్ అనుకున్నావా? వంటగదిలోకి ఎలా వెళ్ళి అలా తెచ్చడానికి? వాళ్ళిద్దరికి ఇచ్చి నీకు లేదంటనా? నువ్వు కూడా వెళ్ళి 1 కోటి తెచ్చుకో. మిగతా 2 కోట్లు ముట్టుకోకండి. ఓకే మయ్యా, త్వరగా తీయత్తా. 5 కోట్లండి. రేటు లేవు, ఒకసారి అడుగుదాం పదండి. మాయా లోపల చిరిగిపోయిన కోట్లు డబ్బులు లేవు. మరి అయ్యా కోట్లు అన్నీ నువ్వేమనుకున్నావు? మాయా మేము అడిగింది నీ చిరిగిపోయిన దరిద్రాన్ని కోట్లు కాదు, 5 కోట్లు డబ్బులు అనుకున్నాం మేము. ఒరే మీ అత్తని నిన్ను మేపలాగా నేనే ఇలా రకం వచ్చాను. నా దగ్గర కోట్లు ఉంటాయంటే ఎలా నమ్మేవరా? ఆయన దగ్గర కోట్లు ఉన్నాయంటే మనం ఎలా నమ్మేవరా? ఒక్క క్షణమైనా ఆలోచించాలి కదా. అదే నిజమే. అసలు నిన్ను సూపర్, సంతోషం. రే విజు, నీ మాయకి ఫోన్ చేసి ఎప్పుడు వస్తారో అడుగు. 2 రోజులు ఉండి లేస్తా. ఇక్కడ వస్తేనేమో సరోజ వెనకాల తిరుగుతాడు, మనమేమో ఆయన వెనకాల తిరగాల. అది నిజమేలే. అయినా అలా కాలోపుకి రా, ఇంట్లోకి దరిద్రం వస్తుంది. నిజమేనా అత్త, దరిద్రం వస్తుంది. ఏమండి, మన స్వప్న గారు ఉన్నారు కదా, 301. అదే ఆ 301 స్వప్నాలు పాప పెళ్ళే వెళ్ళొస్తాను. ఒక రోజంతా అంటే నిన్ను చూడకుండా ఉండగలుగుతున్నా బంగారం. ఇవే తగ్గించుకుంటే మంచిది. రోజా ఎవరు బయటికి వెళ్ళింది, మాట్లాడుకుందాం వచ్చి. హాయ్ మూర్తి. హాయ్ రోజా. అలా అనగానే పొలమైన వచ్చావు, రెడీగా ఉన్నావేంటి? ఏంటి మాయా ఇంట్లోనే దుకాణం ఓపెన్ చేస్తావు? అత్త తెలిసింది అనుకో, దురేంద్ర 3 సినిమా చూపించేద్ది. దురందర్ అయితే నేను అరుంధతి సినిమాలో అగోర కన్నా దారుణరా. వెళ్ళు, నీ పని నువ్వు చూస్తా. సర్లే నువ్వు పీస్ఫుల్ గా కూర్చోమయ్యా, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. నాకేదో డౌట్ గా ఉంది మూర్తి, అక్కడికి చెప్పేస్తాడేమో. ఆడికి అంత సీన్ లేదులే, ఆడి కూరలో కరేపాకులు అంటాడు. నువ్వు కూర్చో. ఎవరు అన్నావు కదా, ఇగో అరుంధని తీసుకొచ్చాను. ఏం లేదక్క, మా ఇంట్లో కరెంట్ పోయింది. కార్తీక్ దీపం సీరియల్ క్లైమాక్స్ చూద్దామని వచ్చాను. కరెంట్ వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఇంటికి వెళ్ళి క్లైమాక్స్ చూడు. నేను ఈయనకి ఇక్కడ క్లైమాక్స్ చూపిస్తాను. బాయ్ మూర్తి, జాగ్రత్త. నువ్వు వెళ్ళిపో, నాకు అలవాటు. ఏమండి, కొంచెం నీరసంగా ఉంది, బయటకి వెళ్ళి కొంచెం టిఫిన్ తీసుకొస్తారా? ఏ అత్త టిఫిన్ చేయలేదా? లేదురా, మీరు ఇంకా పడుకున్నారేంటి? వెళ్ళండి. టిఫిన్కి వెళ్ళాలంటే చెప్పులు వేసుకోవాలా, మెట్లు దిగాల. బాబు ఆపండి, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఫోన్లే అత్త, నువ్వే వెళ్ళి తెచ్చి. ఎలాగో వెళ్తున్నావు కదా, నాకు కూడా మసాలా దోశ తెచ్చి. మసాలా దోశ అన్న మన మొహం పగిలిపోద్ది. తినాలనుకుంటే బయటకి వెళ్ళి తీసుకురా, లేదంటే కడుపు మార్చుకొని ఇంట్లో ఉండు. టిఫిన్ కానీ బయటికి వెళ్ళింది కనుక అరగంట దాకా రాదు. నేను సరే ఇంటికి వెళ్ళి జీడిపప్పు చేయించుకు తింటాను. వెళ్ళిమయ్యా, నాకు కూడా కొంచెం తెచ్చి ఏదో ఒకటి. ఇక అత్తయ్య ఏం చెప్పింది, కిందకి వెళ్ళి తినమని. ఫాలో అయిపో. నీకు పెడతావు నాకు. అత్త నువ్వేం దోసుకొని కిందకి వెళ్ళావు, మా ఏమో జీడిపప్పు కలపడం సరోజ ఇంట్లో దూరాడు. నువ్వు డేరా నెయ్యి వేసి శుభ్రం కలిసి. నేను చేస్తున్నాను కదా, ఎందుకు అంత కంగారు? జీడిపప్పు ఉప్మా నాకు చెడు రాదా ఏంటి? చూసావస్తే మావి డబల్ రోలు ఇంట్లో రామయ్య ఇదిలో కృష్ణ తెగ యాక్టింగ్ చేసేస్తాను. అయిపోయిందా మీ జీడిపప్పు కలపడం? ఏం లేదే, జీడిపప్పులు ఉప్మా వేయాలా, ఉప్మాలో జీడిపప్పు వేయాలంటే చెప్తున్నాను అంతే. ఇంకోసారి జీడిపప్పు బాదం పప్పు అన్నావు అనుకో, గన్నేరు పప్పు ఉప్మా కలిపి ఇద్దరికి పెట్టేస్తారు. జాగ్రత్త. మీరు భయ్యా వచ్చినప్పుడు నాకు ఉప్మా తెయ్యే. అదే అదవా, ప్రతిసారి ఇరిగింది చెప్తావు.